నిజంగా ఈ రోజున అనిపిస్తూ ఉంది, ఏమనిపిస్తూ ఉంది, ఈ రోజున తెలంగాణని ఎవరు అవునన్నా కాదన్నా, మొన్న దీక్షా దివస్ కూడా అయింది, చాలామంది వెకిలిగా మాట్లాడుతున్నారు, బాత్రూంలో ఇడ్లీలు తిన్నారు, మేము కూడా మాట్లాడినాం, బాత్రూంలో ఇడ్లీలు తిన్నాడు, ఆమరణ నిరాహార దీక్ష కాదు దొంగ దీక్ష, ఆ దీక్ష ఈ దీక్ష అని చాలాసార్లు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేనేమంటున్నా అంటే, దొంగ దీక్షలు చేసిండో, బాత్రూంలో ఇడ్లీలు తిన్నాడో, వడలు తిన్నాడో, పులిహోర తిన్నాడో, ఏదో ఒక జిమ్మిక్కులు చేస్తేనే కదా, రాజకీయం చేసిండుగా, రాజకీయం చేసి 2001 సంవత్సరం నుండి పార్టీని ఇక్కడ వరకు తీసుకొచ్చిండుగా. ఖచ్చితంగా కేసీఆర్ అనే వ్యక్తి 1200 మంది బలిదానాలు అమరులైనటువంటి మా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ ఉన్నంత వరకు తెలంగాణ చరిత్ర పుటంలో కేసీఆర్, అట్లాగే ఈ 1200 మంది, అలాగే తెలంగాణ కోసం కృషి చేసి ఒంటి మీద దెబ్బలు తిన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారుడు చరిత్ర పుటంలో నిలిచిపోతాడు. ఇక్కడ ఒకటి అనిపిస్తూ ఉంది, బోనాలు వచ్చినా, బతుకమ్మ వచ్చినా, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, రాష్ట్రం సపరేట్ అయినప్పటి నుంచి కేసీఆర్ ముస్లిం కమ్యూనిటీకి చేయాల్సింది చేసిండు. రంజాన్ సెలబ్రేషన్స్ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, ఆ తర్వాత హిందూ దేవుళ్ళ విషయానికి వస్తే పూజలు, యజ్ఞాలు, హోమాలు, ఆ తర్వాత ఎక్కడ మన ఏమంటాం, యజ్ఞాలు, హోమాలు, పూజలు, ఇది మాత్రమే కాదు, ప్రతి పండగ వచ్చినా ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా పండగలని కూడా అద్భుతంగా చేసిండు, అందరినీ సమానంగా చూసిండు కేసీఆర్. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఏ దేవుణ్ణి కూడా కించపరిచి మాట్లాడలే. ఎందుకు మాటికి మీరు ఇట్లా మాట్లాడినప్పుడల్లా ప్రతిసారి ప్రతి ఒక్కరు గత ముఖ్యమంత్రితోటే పోల్చుకుంటున్నారు? అంతెందుకు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా దేవుళ్ళ గురించి ఎక్కడైనా మాట్లాడడం చూసినామా? ఎప్పుడన్నా ఒక చిన్న వ్యాఖ్యానన్నా చేయడం మీరు చూసిండ్రా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయితే నేను ఒక మాట కూడా వీళ్ళు తప్పుగా మాట్లాడము మేము ఎప్పుడు కూడా వినలేదు. అందుకే ది గ్రేట్ లెజెండరీ లీడర్స్ అయినారు వాళ్ళు. సరే, మాట్లాడితే మా సొంటోళ్ళం కూడా చాలామంది అహంకారం, అరే కేసీఆర్కి మితిమీరిన అహంకారం పెరిగింది, ఫామ్ హౌస్కే పరిమితం అయ్యిండు అని మాట్లాడినాం.